హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విఎం షీప్ ఫామ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వసీం. ఎప్పటిలాగే శనివారం సంత. ఈరోజు డేటు 10 తారీఖు జనవరి 2026. ఉదయం నేనైతే సంతకి 10 గంటలకైతే వెళ్ళడం జరిగింది. ఎంటర్ కాగానే నాటుకోళ్ళు సంక్రాంతి కొరకు విపరీతమైన డిమాండు. పెద్ద వరుస కోళ్ళు నా కటింగ్ పర్పస్ కూడా. ఈ సంక్రాంతికి లాస్ట్ సంత ఇది, తర్వాత ఇంకా సంత ఉండదు కాబట్టి కోళ్ళు చాలా ఎక్కువ వచ్చాయి. 5,000, 3,000, 2,000 కటింగ్వి 500, 600 అలా అనమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా వచ్చాయి. ఆ పుంజు వచ్చేసి 6,000 చెప్తున్నారు సంక్రాంతి సందర్భంగా. 6,000 పుంజు అంట. బాగుంది పుంజు. ఈ కటింగ్ పర్పస్ అయితే బాగా వచ్చాయి. ఇక సంతలోకి ఎంటర్ అవుతే ఎంతమంది జనాలు. సంత అనేది పండుగ ఉంది, సంక్రాంతి కాబట్టి ఇక్కడ ఫుల్ డిమాండ్లో నడుస్తుంది. అయితే మా దగ్గర ఒకటి జాతర కూడా ఉంది జనవరి 17కి. ఆ జాతర కోసం కూడా చాలా జనాలు ఉన్నారనమాట. ఇక్కడ సంతలో ఎంటర్ అయితే మనకు చిన్న సైజ్ మేకపోతులు, పిల్లలు, మేకపోతులకు ఎక్కువ డిమాండ్ ఇప్పుడు జాతరకి. చుక్కజాలవి కావు, మామూలు సైజ్ పొడేలు పిల్లలు. 15,000 జత చెప్తున్నాడు. ఫైనల్ లెక్క బేరం అయితే ఉంటుంది. 15,000 జత. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవి 12,000, 13,000 జత చెప్తున్నారు. చిన్న సైజ్ పిల్లలు. సెలెక్షన్ ఉంటుంది, బేరం ఉంటుంది. బేరం అయితే ఖచ్చితంగా ఆడాలా. పొడేలు పిల్లలు, చుక్కజాలవి, చిన్న సైజ్ పిల్లలు 13,000 జత చెప్తున్నాడు. ఇక్కడ మేకలు, ఇవి 2 పిల్లలు ఇతను 9,000కైతే కొనుగోలు చేశాడంట. పిల్లలు గట్టిగా ఉన్నాయి, కాకుంటే చిన్న సైజ్, వయస్సు చిన్నది. మేకల కట్ట 28,000 జత. 28,000 జత. ఇక్కడ చూడండి, చిన్న సైజ్ మేకపోతులు, చిన్న సైజు ఉన్నాయి, పెద్ద సైజు గుండా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇవి 2 పిల్లలు మేకపోతులు, గొర్రె పొడేళ్ళు పెద్ద సైజువి. అన్ని కటింగ్ పర్పస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కొదుమలు ఉన్నట్టున్నాయి. కొదుమలు ఇక్కడ 12,000 జత చెప్తున్నాడు కొదుమల్ని. లోడ్ చేసుకుంటున్నారు. బేరం అయిపోయిన వాళ్ళు లోడింగ్ కూడా అవుతుంది, బండ్లలో వేసుకుంటున్నారు. పొడేలు పిల్లలు పెద్ద సైజువి. మేకలు బాగా వచ్చాయి. కొనుగోలు కూడా బాగా జరిగాయి. ధర కూడా ఎక్కువ ఉన్నది ఈ వారంలో. మేకల కట్ట 28,000 జత చెప్తున్నాడు. చిన్న సైజ్ పొడేలు పిల్లలు 11,500 జత చెప్తున్నాడు. మేకపోతులు పొడేలు 30,000 చెప్తున్నాడు. 28కి అయితే ఇస్తా అంటున్నాడు. పెద్ద సైజు 30,000 చెప్తున్నాడు. 30,000 బేరం అయితే ఉంటుంది. మేకలు 27,000 జత చెప్తున్నారు. నిలబెట్టి అమ్ముతున్నారు అన్నమాట. ఇవి కూడా 28,000, 29,000 చెప్తున్నారు మేకలు. పొడేళ్ళు ఇక్కడ చూడండి, పొడేళ్ళు ఉన్నాయి. మేకలు ఇక్కడ కూడా మేకలు. మేకలు మొత్తం ఇవన్నీ 28,000, 27,000, 26,000 అలా చెప్తున్నాడు. ఇంకా దగ్గర బేరం అయితే 12,000, 22,000 అలా ఇచ్చేస్తారు. 22, 23కి అయితే ఇచ్చేస్తారు. చిన్న సైజ్ మేక పిల్లలు, పొడేలు పిల్లలు 10,000 జత చెప్తున్నాడు. చిన్న సైజువి. ఇవి 15,000 జత చెప్తున్నాడు పెంచుకోవడానికి. ఇది మటన్ పర్పస్ పొడేలు పిల్లలు
28,000 జత చెప్తున్నారు. కందూర్లు జాతరలు సంక్రాంతి పండుగ సందర్భంగా మటన్ కొరకు 28,000 జత. ఇక్కడ ఎర్ర పిల్లలు ఇతను 30,000 జత చెప్తున్నాడు. బేరం అయితే ఉంటుంది, బేరం ఖచ్చితంగా ఉంటుంది, బేరం ఆడాలా. ఈ 30,000 జతగా చెప్తున్నాడు. 50-60 పిల్లలు అయితే ఉన్నాయంట. 30,000 జత. ఇక్కడ ఎర్ర పిల్లలన్నీ నాటు పిల్లలే, మొత్తం మన దగ్గర లోకల్లో పెరిగినవే అన్నమాట. 30,000 జత. ఇక్కడ ఇవి 32,000 జత అంట. వాళ్ళ ధర అయితే చెప్తారు, బేరం ఆడాలన్నమాట. 30,000 జత చెప్తున్నాడు. 32,000 చెప్తున్నాడు. ఒక 30-40 పిల్లలు పొడేళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కూడా చిన్న సైజ్ పొడేళ్ళు 15,000 జత. ఇవి కూడా పెద్ద సైజువి 22,000 జత. ఇంకా సంత మొత్తం ఈ వారంలో పొడేళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఇవి చిన్న సైజ్ పొడేళ్ళు 11,500 జత చెప్తున్నాడు. ఇవి కూడా 13,000 చెప్తున్నాడు ఇతను. 50-60 ఉన్నాయంట. 13,000 జత చెప్తున్నాడు. ఇక్కడ కూడా చిన్న సైజ్ పిల్లలు 12,500 జత చెప్తున్నాడు. 1-2 కొంటే 14,000 అలా అంటున్నారు. బేరం అవుతుంది, కొనుగోలు చేస్తున్నారు, తీసుకెళ్తున్నారు. ఇక్కడ చూడండి, ఇవి చిన్న సైజువి. ఇవి కూడా 14,000 చెప్తున్నాడు ఇతను. 14,000 జత చెప్తున్నాడు పొడేలు పిల్లలు. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోకి హైప్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గత 3 ఇయర్స్కి వెళ్ళి నేను వీడియోలో కష్టపడుతున్నాను, కానీ నా వ్యూస్ పెరగట్లేదు, నా ఛానల్ మానిటైజ్ అవ్వట్లేదు. ఇక్కడ ఈ పిల్లలు 30,000 చెప్తున్నాడు పొడేళ్ళు. 30,000 జత. 1-2 కొంటే 16,000కి ఇస్తా అంటున్నాడు. చిన్న సైజ్ చుక్కజాలవి అన్నీ కలిసి ఉన్నాయి. 14,000 చెప్తున్నాడు. 14,000 జత. ఇక్కడ చూడండి, ఇవి పొడేలు పిల్లలే. ఇతను కూడా 16,000 అని చెప్తున్నాడు. 14,000కి అయితే ఇస్తా అంటున్నాడు. మంచిగా ఉన్నాయి పిల్లలు, చిన్న సైజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.